కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది, మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారికి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతం ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత? 299 టీఎంసీలు, 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చాడు. ఈ విషయాన్ని ఆధార పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంత ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు రెండు పార్టీలు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దరు మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆర్ ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు, నంగనాథకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈ 2 పార్టీల కారణం నేను మళ్ళీ అడుగుతున్నా. 299 నిమిషాలు సంతకం ఎట్లా పెట్టినావు? నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు? అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా? ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు? దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా 575 టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పించి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నన్ను కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. నాది కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. అయినప్పుడు కేసీఆర్ లో కూడా కనీసం స్పందన లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి, చేపల పులుసు తినిపించి ఏమయ్యా మరి అప్పుడు ఆలింగనం చేసుకుని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు బొమ్ముంచారు. కాదు ఎమ్మెల్సీకి అభ్యర్థులు కాదు, వేరే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరు. నా వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాను విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ కాలే, ఢిల్లీ కాంప్రమైజ్. నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది? అరెస్ట్ చేస్తామన్నారు. ఏమైంది? కానీ ఢిల్లీ కాంప్రమైజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేపే అరెస్ట్ అన్నారు. ఉన్న నిందితులు విడుదలైన బయటికి. ఏమైంది? మళ్ళీ కాంప్రమైజ్, ఢిల్లీ కాంప్రమైజ్. అదే ఫామ్ హౌస్ కేసు అయింది, అరెస్ట్ చేస్తామన్నారు. టీవీలలో బ్రేకింగ్ కదా, మళ్ళీ ఢిల్లీ కాంప్రమైజ్. ఈ ఫార్ములా కార్ వేసేది ఉంటుంది. అది అదేమైంది? సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు వచ్చింది, అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు కేసీఆర్ కొడుకు మీద. కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు పోతే ఒప్పుకోలే, కోర్టు హైకోర్టు ఒప్పుకోలే, అరెస్ట్ అన్నారు. ఏమైంది? ఢిల్లీ కాంప్రమైజ్. ఇవన్నీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యిండు? ఢిల్లీకి ఏం కాంప్రమైజ్ అంటే, మా మీద కేసులు ఏం పెట్టకండి, మీరు మేము కలిసి ఉందాం, బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది, బీజేపీని అడ్డుకోవాలంటే మీరు మేము కలిసి ఉండాలి. కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టము, ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి
ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్తున్నది బీఆర్ఎస్. ఇది కాళేశ్వరం మీద కోర్టుకు కేసు వేసిండు ఆయన లింగమూర్తి హత్య జరిగింది దాని ఎట్లా చూస్తారు? ఇప్పుడు హత్య జరిగింది వాస్తవము. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు, ఫలానా ఒక లీడరు హత్య చేయించుండు అని చెప్పి అనుమానం ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి సరే వాళ్ళు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాబట్టి ఈ విమర్శలు మాని ఆ కుటుంబ సభ్యులు ఏమో ఆరోపిస్తున్నారు దానికి అనుగుణంగా విచారణ జరపాలి. ప్లస్ నిజంగా జరిగిందన్న విషయంలో విచారణ జరపాలి. దోషులు ఎవరైనా కూడా దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి. కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుక్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు. ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రజల హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు. ఇది మంచిది కాదు. ఏమని బీసీ రిజర్వేషన్లను 40% పెంచాలని ఢిల్లీలో ఆయన ఆందోళన సిద్ధమవుతున్నారు. దానికి మిగతా ప్రతిపక్ష పార్టీలు లేఖ రాసే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చింది ఎంత రాష్ట్ర ప్రభుత్వము? ఎన్నికల ముందు 42% ఇస్తానది. ఇలా ఎంత ఇచ్చింది? కేవలం 32% ఇచ్చింది. బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 32%. దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 10% ముస్లింలను తీసేస్తే ఇలా బీసీలకు ఇచ్చింది ఎంత? కేవలం 32%. మీరు 42% ఇస్తా అని చెప్పి 32% ఎందుకు ఇస్తున్నారు? దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. అసలు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీ సర్వే, మీ కులగణన, మీ సర్వేలో జనాభా ఎంత వచ్చింది, అసలు జనాభా ఎంత, మీ కులగణన, మీ సర్వే ఎందుకు తప్పు దరకగా ఉందని చెప్పి దాని మీద సమాధానం చెప్పాలి. 3,90,00,000 ఆధార్ కార్డు ఇచ్చేది మీరే ప్రభుత్వ లెక్కల ప్రకారం. 3,70,000 జనాభా అని చెప్పింది మీరే. ఇలా నిపుణులు కానీ మొత్తం మంద ఎంత వస్తుంది? అలా 4,30,000 వస్తుంది. మరి మిగతా 60,00,000 మీ లెక్కలు లేరా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా వారు? అసలు ఏం క్లారిటీ లేకుండా ఇవాళ వాళ్ళు చర్చించాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చించాలి. 6 గ్యారెంటీల మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. 6 గ్యారెంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, మేధావి వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 3 ఎన్నికల్లో కూడా 3 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. ఇక ఊకే పక్క రాష్ట్రం కాదు, ఫస్ట్ మన ఏర్పు మనం వేద్దాం. ఫస్ట్ మన ఏర్పు మనం వేద్దాం. ఊకే ఆ కేసీఆర్ గవర్నమెంట్ గట్ట ఉండే మేము ఏదో మాడితే ఒకసారి గుజరాత్ అని, ఒకసారి అస్సాం అని, ఒకసారి ఢిల్లీ అని. ఇప్పుడు ఢిల్లీ అడిగేస్తారు ఇక మళ్ళీ ఎక్కడ రోజు. ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు బీసీ ముస్లింల రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు, కానీ కాంగ్రెస్ నాయకులు వెనుకబాటుతనంతో విచారణలో కమిషన్ల ద్వారా నిర్ణయించబడ్డది. మీరు ఎందుకు పదే పదే ఆ మాట మాట్లాడారు? అరే మతపరమైన రిజర్వేషన్ పక్కా వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే వ్యతిరేకించారు. ఎందుకు గుర్తిస్తారు? ఎందుకు బీసీ సమాజం ఎందుకు ఒప్పుకోవాలంటున్నా? ఎట్లా ఒప్పుకుంటే బీసీ సమాజం?